హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, డిఏ అనేది 2% పెరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సో శాలరీ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఉదాహరణకి ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 ఎంప్లాయీకి సంబంధించి శాలరీ ఎంత పెరిగింది అనేది మనం చూద్దాం. అండ్ అలాగే ఏరియాస్ ఎంత వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో గైస్, మనందరికీ తెలిసిందే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఒక్కసారి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి 2% అయితే పెరిగిందన్నమాట. ప్రస్తుతం ఎంత ఉంది? 58% ఉండేది. ఓకేనా? సో 2% డిఏ పెరిగిన తర్వాత 60% అయితే అయిందన్నమాట. ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది అంటే జనవరి 2026 నుంచి. ఓకేనా? సో జనవరి 2026 నుంచి ఇవ్వాలి. అది అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఏప్రిల్లో ఇస్తున్నారన్నమాట. ఓకేనా? సో ఓకే, ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్గా లెవెల్ 1 గ్రూప్ డి ఎంప్లాయీనే తీసుకుందాం. శాలరీ చిన్న క్యాల్కులేషన్ అనేది వేద్దాం, ఎంత పెరిగింది అనేది. ఓకేనా? చూడండి గైస్, ప్రస్తుతం బేసిక్ పే వచ్చేసి లెవెల్ 1 గ్రూప్ డి ఎంప్లాయీస్ది 18,000. ఇది జస్ట్ బేసిక్ పే, దీంట్లో నేను అలౌన్సెస్ ఏమీ యాడ్ చేయడం లేదు. ఓకేనా? సో ఇదన్నమాట. ప్రస్తుతం బేసిక్ పే వచ్చేసి 18,000. బిఫోర్ డిఏ హైక్ 58% ఉండేది కదా. ఓకే, సో బేసిక్ పే ప్లస్ డిఏ వచ్చేసి 18,000 ప్లస్ డిఏ 18,000కి 58% డిఏ వచ్చేసి 10,440 అవుతుంది. సో టోటల్ శాలరీ వచ్చేసి బేసిక్ పే ప్లస్ డిఏ వచ్చేసి 28,440 రూపాయలు అయితే అవుతుంది. సో 2% ఇంక్రీజ్ తర్వాత ఆఫ్టర్ డిఏ హైక్ 2% పెరిగింది కదా, 60% అయితే అయ్యింది. సో బేసిక్ పే ప్లస్ డిఏ 60% వచ్చేసి బేసిక్ పే 18,000, 60% డిఏ వచ్చేసి 10,800 రూపాయలు. సో టోటల్ శాలరీ వచ్చేసి 28,800 రూపాయలు అయితే అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 58% డిఏ ఉన్నప్పుడు, అలాగే 68% డిఏ అయితే డిఫరెన్స్ ఎంత వస్తుంది శాలరీ అంటే 360 రూపాయలు అయితే డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఇంతే పెరిగింది. న్యూస్ ఛానల్లో ఏమని చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి పండగ అని. సో 350 రూపాయలు ప్రతి నెల మనకి ఎక్స్ట్రాగా దొరుకుతుంది అన్నమాట. ఓకేనా? ఇంతే పెరిగింది అంతే. ఓకే, సో మంత్లీ ఇంక్రీజ్ వచ్చేసి 360 రూపాయలు అయితే అయ్యింది. సో మనకి ఇది 360 రూపాయలు ఎప్పటి నుంచి ఎక్స్ట్రాగా ఇవ్వాలి? జనవరి నుంచి ఇవ్వాలి. సో జనవరి ఇవ్వలేదు, ఫిబ్రవరి ఇవ్వలేదు, మార్చ్ కూడా ఇవ్వలేదు. ఏప్రిల్ మంత్ శాలరీతో కలిపి ఇస్తారన్నమాట. సో అలా జనవరికి 360 రూపాయలు, ఫిబ్రవరికి ఎక్స్ట్రా శాలరీ 360 రూపాయలు, మార్చిలో ఎక్స్ట్రా శాలరీ 360 రూపాయలు, అలాగే ఏప్రిల్ మంత్ అంటే ఈ నెల శాలరీతో రాబోతుంది ఇంకో 360 రూపాయలు అన్నమాట. సో టోటల్గా ఏప్రిల్ మంత్ శాలరీలో ఒక 1,440 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట. ఎవరికి? గ్రూప్ డి ఎంప్లాయీస్కి. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ మంత్ శాలరీ ఎలా ఉంటుంది అంటే కనుక గ్రూప్ డి ఎంప్లాయీది బేసిక్ పే ప్లస్ డిఏ వచ్చేసి 28,800 రూపాయలు ప్లస్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల. ఓకేనా? 3 నెలల ఏరియర్స్ అన్నమాట. ఇంకా అంటారు ఏరియర్స్ ఇస్తారు, 1,080 రూపాయలు. సో టోటల్గా ఇలా 29,880 రూపాయలు అయితే మీకు ఏప్రిల్ మంత్ శాలరీలో వస్తుంది. ఇది వచ్చేసి బేసిక్ పే ప్లస్ డిఏ అన్నమాట. ఇందులో హౌస్ రెంట్ అలౌన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఉంటుంది, నైట్ డ్యూటీ అలౌన్స్ ఇస్తారు. సో ఇవన్నీ కలిపి ఇంకో 10,000 రూపాయలు వేసుకోండి. సో ఇలా టోటల్గా శాలరీ వచ్చేసి 39,880 రూపాయలు అయితే అవుతుంది గ్రూప్ డి ఎంప్లాయీస్ శాలరీ వచ్చేసి. ఓకేనా? సో ఇదన్నమాట. సో 2% డిఏ ఇంక్రీజ్ అయింది కదా. ఎవ్రీ మంత్ శాలరీ ఎంత పెరిగింది? 360 రూపాయలు. ఇంతే. ఓకేనా? ఇదన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది గైస్. 2% డిఏ పెరిగిన తర్వాత గ్రూప్ డి ఎంప్లాయీ శాలరీ ఎంత పెరిగింది అనేది ఒక చిన్న క్యాల్కులేషన్ మీకు వేసి చూపించాను. సో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.